ఇంకా జరగాలి. ఓకే ఓకే జరగనమ్మా మీరు ఇంకా జరగాలి. మీరు జరగ గట్టి మాట్లాడు. ముందుగా మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ కోఆపరేషన్ లేనిదే ఇది ఇంతవరకు రాదు, ఒక పాజిటివ్ వేలో వెళ్తుంది. సో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. లీగల్ ప్రొసీజర్ వెళ్తుంది, వీఆర్ గోయింగ్ త్రూ దట్. నిన్ననే ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ కాపీ మేము తీసుకుంటున్నాం, ఆ ప్రొసీజర్లో ఉన్నామన్నమాట. సో ఎన్హెచ్ఆర్సీ వాళ్ళ నుంచి కూడా ఒక పాజిటివ్ రివ్యూ అయితే వచ్చింది, దాన్ని కూడా ఫాలో అప్ చేస్తున్నాం. ఉమెన్ కమిషన్కి కూడా విజయవాడకి వెళ్తున్నాం వితిన్ 2 daysలో. సో దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. ఇంకా చెప్పండి. మధ్యకాలంలో వచ్చిన క్వశ్చన్స్ అన్ని మీరు ఏం సమాధానం? 25 కోట్లు ప్రెగ్నెన్సీ అండ్ ఇంకొకటి 25 కోట్లు అనేది నేను అడగలేదండి. లెట్స్ బీ క్లియర్ విత్ దిస్. 25 కోట్లు అనేది నేను అడగలేదు. ఆ వాయిస్ నాది కాదు, ఆ 29 seconds వాయిస్ నేను మాట్లాడలేదు. సో ఆ డివైస్ ఎవరితో మాట్లాడాను, ఏమని మాట్లాడాను అని ఫస్ట్ లాస్ట్ కాన్వర్జేషన్ మాకు ఇస్తే మేము దాన్ని డివైస్ చెక్ చేయిస్తాము. నేనైతే ఆ మాటలు మాట్లాడలేదు. అండ్ ఇంకొకటి 5 times అబోషన్ అనేది అది మెడికల్ చెక్ జరుగుతుంది. ఎలాగో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కాబట్టి నన్ను కూడా ఎంక్వైరీకి పిలుస్తారు. సో అది మెడికల్ చెక్ జరిగిన తర్వాత డాక్టర్సే కంక్లూడ్ చేస్తారు. యూపీఎస్సీది అది నాది కాదండి. నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం నిజమే కానీ ఆ యూపీఎస్సీది నాది కాదు. జస్ట్ ఒక ఫోటో పెట్టేసి ఇది నేను పంపించాను అంటే కుదరదు. దాన్ని స్క్రీన్ షాట్స్ తీసి కనీసం ఎప్పుడు పంపించాను ఏంటి అనేదైనా సరే అది ప్రొడ్యూస్ చేస్తే దాన్ని కూడా డివైస్ చెక్ చేసేసి కంక్లూడ్ చేయడం జరుగుతుంది. నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్